హలో అందరికీ, ఈరోజు గార్డెన్ టూర్ చేయబోతున్నా. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇదేమో మేము ముందు కొత్త ఇల్లు కడుతున్నాం అనమాట. సో మేము ప్రజెంట్ ఉన్నదైతే ఇక్కడ రేకుల ఇల్లు అనమాట. సో ముందరైతే అక్కడ మందార చెట్టు అండ్ ఉసిరి చెట్టు, ఇదైతే జామ చెట్టు అనమాట. సో ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఈరోజు మమ్మీ అయితే డ్యూటీకి వెళ్ళిపోయింది, బట్టలన్నీ విండేసింది అనమాట. ఇక్కడ మా నాయనమ్మ మొత్తము మెంతం కూర, పుంటి కూర, కొత్తిమీర ఇవన్నీ అలుక్కుంది. ఇదంతా ప్లేస్ మాదే అనుకున్నారు, కానీ మాది కాదనమాట, మాది కొద్ది వరకే ఉంది. సో ఈ ఖాళీ ఉండడం ఎందుకు అని చెప్పేసి అప్పటి నుంచి మేము మా నాయనమ్మ మా మమ్మీ ఇట్లా చెట్లు పెట్టుకుంటూ వచ్చారనమాట. ఇవైతే మా డాడీ తీసుకొచ్చిండనమాట చెట్లు. అప్పుడు మా డాడీ వ్యాన్ నడిపించేటోడు అనమాట. అట్టి మొక్కలు కరీంనగర్ అట్లా లోడ్ వేసుకోబోతుండే. సో అట్లా ఒక ట్రే అయితే తీసుకొచ్చినుండే, దాంట్లో ఒకటో రెండు చెట్లు వచ్చినాయి అనమాట. ఇవి అవే అనమాట, వేస్ట్ అయిన చెట్లు మన వ్యాన్లోనే వదిలేస్తారు కదా. సో అవైతే ఇంటికి తీసుకొచ్చి ఇట్లా పెట్టుకున్నాం. ఇది మమ్మీ తీసుకొచ్చింది అనమాట, చామంతి చెట్టు. మేము ఎవరన్నా ఇంటికి వెళ్తే మాకు ఫస్ట్ మేము చెట్లనే చూస్తాం అనమాట, ఎంత బాగున్నాయి, ఇది బాగుందా అది బాగుందా అని చెప్పేసి. అట్లా ఎందుకు, మా ఇంటి దగ్గర ప్లేస్ ఉంది కదా మనం పెట్టుకుందామని చెప్పేసి అడిగి తీసుకొచ్చుకుంటామే తప్ప, లేదంటే ఎక్కడైనా నర్సరీలా కానీ లేకపోతే ఎక్కడన్నా ఉంటే తీసుకొచ్చుకుంటాం తప్ప మేమేమి అడగకుండా తీసుకొచ్చుకోము ఈ మొక్కలు. సో అంటే ఈ మాటలు కొంతమంది మాట్లాడతారు కదా, సో వాళ్ళకే అనమాట. మీరు పెట్టరు, పెంచుకోరు చెట్లని, ఇంకా ఇంటి దగ్గర ఉన్న చెట్లని మేము పెంచుకుంటున్నాం, వాళ్ళని ఎందుకంటారో అర్థం కాదు. సో ఇది మా అమ్మ అయితే హైబ్రిడ్ అనమాట, హైబ్రిడ్ మొక్క తీసుకొచ్చి పెట్టింది. సో ఈ మల్లె చెట్టు అయితే మాకు పాతిల్లు ఉన్నప్పటి నుంచి ఉండే. సో మళ్ళీ పాతిల్లు తీసేసినాం కాబట్టి మొక్క తీసుకొచ్చి పెట్టింది. ఇంత ప్లేస్ కూడా మా నాయన అస్సలు వదలదు అనమాట. ఇక మళ్ళీ కూడా ఇక్కడ మెంతం కూర సంథింగ్ ఏదో అలికింది. ఇదేమో దానిమ్మ చెట్టు అనుకుంటా. చూడండి, మీకు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా ఉన్నాయి. సో డ్రాగన్ అయితే డాడీ తీసుకొచ్చింది అనమాట. అది ఒక్కటి తెచ్చుకుంటే చాలమ్మ, దాన్ని ఇంకా మనం వేరే దగ్గర పెట్టుకోవచ్చు. ఇది మమ్మీ తీసుకొచ్చింది, కానీ అది ఇంతవరకు అయితే మనకి జామకాయలు రాలేవన్నమాట. బట్ చెట్టు అయితే పెరుగుతూ ఉంది. చూడండి, ఇది మా ఇంటి వెనకాల అనమాట. చిన్నగా ఏదో చిన్న ఉంది కదా ప్లేసు, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇట్లా అన్ని మొక్కలు అయితే పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో వేస్ట్ మాటలు అనేది మాట్లాడొద్దు, ఎవరైనా వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. ఈ చెట్లు ఏమైనా ఎవరైనా దొంగతనంగా తెచ్చుకుంటారా చెప్పండి? సో అన్నవారికి వస్తుంది ఈ మాటలు అయితే చెప్తున్నా. మాకు ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి ఇట్లా అన్ని చెట్లు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము పెట్టుకుంటున్నాం తప్ప, మీకు కావాలంటే మీరు పెట్టుకోండి, మీరు ఎన్నన్నా చెట్లు పెట్టుకోండి. మీ ఇంటికాడ ప్లేస్ ఉంటే, మీకు బద్ధకం, మీకు పెట్టుకోవడానికి చేత కాదు అంతే. సో మాకైతే ఓపిక ఉంటుంది, చాలా చెట్ల మీద అంటే చాలా ఇష్టం అనమాట. మా మమ్మీకైనా మా డాడీకైనా మా నాయనమ్మకైనా పిచ్చి. ఇంకా మా నాయనమ్మకి ప్రతి ఒక్క చెట్టు ఉండాలి మా ఇంటి దగ్గర అని చెప్పేసి ఇక ఇలా పెడతా ఉంటాం అనమాట. ప్లేస్ని వేస్ట్ చేయం. ఇంకా మా నాయనమ్మ అయితే చెట్లకి ఎంత ప్రాణం ఇస్తుందో అంత ప్రాణం ఇస్తుంది నిజంగా. మా నాయనమ్మ తింటుందో తినదో తెలియదు, కానీ 24 hours ఇక్కడనే వాటర్ పట్టుకుంటే ఇక్కడనే ఉంటుంది. సో అంత ఇష్టం అనమాట మా నాయనమ్మకి. ఇక అన్నీ కొంచెం ప్లేస్ వదలకుండా అన్నీ అలుక్కుంటూ ఉంటుంది కదా. సో ఇంతకుముందుకు గార్డెన్ వీడియో చేసినాము, కానీ అది రీసెంట్లీగా డిలీట్ అయిపోయింది అనమాట. మా చెల్లె చూపించింది, నేను వీడియో తీసిన కదా, సో అది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేనే వీడియో తీస్తున్నా కాబట్టి నేను కనిపించను అనమాట. ఓన్లీ మా ఇంటి దగ్గర ఉన్న మొత్తం, మా ఇంటి దగ్గర మా ఇల్లు వెనకాల ఉన్నది మేము ఏమేమైతే చెట్లు పెంచుతున్నామో మా ఇంటి దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తున్నా. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు లైక్ చేసుకోండి. ఎంతో ఇష్టంగా పెంచుకున్న చెట్లు అనమాట, చాలా బాగా అనిపిస్తుంది ఫొటోస్కి కానీ. మేమైతే ఎక్కువ వెజిటేబుల్స్ కానీ, ఇప్పుడు మా నాయనమ్మ ఇక్కడనే వండిస్తుంది, మేము ఎక్కువ ఫ్రూట్స్ ఇవన్నీ మేము న్యాచురల్గా తింటాం అనమాట. ఎక్కువ అసలు బయట అస్సలే తీసుకోము. జామకాయలైనా, డ్రాగన్ ఫ్రూట్ అయినా, నిమ్మకాయలైనా, అట్టిపళ్ళు అయినా, దానిమ్మలైనా, సీతాఫలం అయినా అన్నీ మావే అనమాట. ప్రిపేర్ చేసుకోండి. బాయ్ బాయ్.